స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ 9441623078. నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రాత్రి 11 గంటలకు తాడిపత్రి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన సిట్ బృందం. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాలను, ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్. నా ఎమ్మెల్సీ వేతనాన్ని మొత్తం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిగా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. పెదపూడి మండలంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను గెలిపించండి. తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఏఐఎస్ఎఫ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరించాలని, పండించిన ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఐజీ వినీత బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన విషయం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ బృందాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి చేరుకున్న సిట్ బృందం రాత్రి 11 గంటలకు దర్యాప్తు ప్రారంభించి ఇరు వర్గాల రాళ్లు దాడి చేసుకున్న ప్రాంతాలను, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్, పోలీస్ స్టేషన్, ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల సంఘ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ధ్వజమెత్తారు. చేగుంట పరిసరాల్లో అధికారుల తనిఖీల్లో పట్టుబడిన 88 లక్షలను బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఖర్చులో జమ చేసి అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక కారులో 27 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు 88 లక్షలు పంచితే మొత్తం 2000 పైచిలుకున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్ లో 80% ఆఫ్ ద ఓటర్స్ కి డబ్బులు పంచినారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా
సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. టీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. మాసాయిపేట ఎస్ఎస్టీ టీమ్ కి చేగుంట ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా కనీసం ఒక అధికారి రాలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఆఖరికి ఎస్ఐ చేగుంట ఫోన్ చేసి చెప్తే మీరు మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించండి అని చెప్తారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తార్కాణం, నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ఏవైతే చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినాయో 88,34,000 రూపాయలు ఏవైతే దొరికినాయో వాటిని మొత్తం వెంకట్రామరెడ్డి ఖర్చులో జమ చేసి, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఖర్చులో జమ చేసి ఆయనను డిస్క్వాలిఫై చేయమని ఈ రోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారికి మేము దరఖాస్తు ఇచ్చాం. పెద్దపూడి మండలంలో వివిధ గ్రామాల్లో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి కాండేగి గ్రామం గురించి చెప్పాలంటే మొన్న టైం కూడా నాకు చాలా తక్కువ ఉండటంతో ఈ మండలంలో 4 గ్రామాలు తిరగలేకపోయాం. అందులో కాండేగి గ్రామం కూడా మనం తిరగక్కలేని గ్రామం కింద నేను భావించాను. కారణం 2014లోనే మామిడాడ తర్వాత మండలంలో మెజారిటీ ఇచ్చిన గ్రామం కాండేగి. 2019 అయితే చెప్పక్కర్లేదు. ఇంకా అటువంటి గ్రామంలో ఇలాంటి నాయకులందరూ ఉండి మీరే చూసుకునేటప్పుడు నేను వచ్చి తిరగడం ఎందుకు? ఎందుకంటే అందరూ ఇక్కడ మంచి టీం ఉంది, అన్ని కులాల నుంచి అందరూ కూడా బాగా చేస్తున్నారు. అటువంటిప్పుడు మరి నేను వచ్చి తిరిగి వెళ్ళడం కూడా ఆ టైంని వేరే గ్రామంలో తిరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో మిగతా గ్రామాలకు తిరగడం జరిగింది. ఏది ఏమైనా 2019లో నాకు ఏ రకంగా అయితే మరి మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా మీ గ్రామానికి నేను ఏ రకంగా గుర్తింపు తెచ్చాను అన్నది మన విజయరాజు గారి మాటల్లోనే మనం అందరం కూడా విన్నాం. మరి నియోజకవర్గంలో ఈ పక్కన చూస్తే ఇది చిట్టచివరి గ్రామం. ఈ చిట్టచివరి గ్రామాన్ని తీసుకుని వెళ్ళి మండలం హెడ్ క్వార్టర్స్లో పెట్టాం. ఎలాగా మరి ఎక్కడైనా సరే ఇప్పుడు వెంకటలక్ష్మి గారిని కాండ్రిగల్ జెడ్పీటీసీ అంటారు, పెదపూడి జెడ్పీటీసీ అంటారు. అంటే మారుమూల గ్రామాన్ని తీసుకుని వెళ్ళి సెంటర్లో పెట్టాం. అంటే ఆ గుర్తింపు అంతే. ఇప్పుడు దాని వల్ల ఎందుకు వచ్చిన వైకుంఠానికి ఒక గుర్తింపు. రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా పదవి ఇచ్చేటప్పుడు కూడా ఎవరైనా కూడా ఒకసారి ఆలోచిస్తుంటారు, వాళ్ళ గ్రామానికి ఇస్తే బాగుంటుంది. వాళ్ళందరూ కూడా నిజంగా పోయిన ఎలక్షన్లో కూడా చాలా గొప్ప చెప్పారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఏమీ కోరలేదు నన్ను. ఎన్నో 10-15 ఏళ్ళ నుంచి మాకు వాటర్ ట్యాంక్ ఇక్కడ కావాలని ఎంతమంది ఎమ్మెల్యేలైనా కానీ ఇది అవ్వలేదు. మాకు వాటర్ ట్యాంక్ ఒకటి ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వకపోయినా కానీ మీ హయాంలో ఒక్కటే ఉండండి. విజయరాజు మిగతా మిత్రులు ఎవరో త్రిమూర్తులు అయ్యి మిగతా పెద్దలందరూ కూడా వెంకటేశ్వర గారు రాలేదా, మిగతా పెద్దలందరూ కూడా ఆ రోజున చెప్పడం జరిగింది నాయకులు. మరి తప్పనిసరిగా అది చేసాం. అదే కాకుండా మరి అక్కడ కొన్ని డ్రైన్లు కూడా చేయడం జరిగింది. తన ఎమ్మెల్సీ వేతనాన్ని మొత్తం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిగా ఏర్పాటు చేస్తానని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా కొనసాగినన్ని రోజులు వేతనం తీసుకోకుండా పనిచేస్తానని తెలిపారు. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అదే చిన్న చిన్న ఆస్తులు తప్ప నా దగ్గర ఏమీ లేవు. నేను సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టిన కాబట్టి రేపు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడితే ఎమ్మెల్సీగా నాకు ప్రభుత్వం చెల్లించేటువంటి జీతం మొత్తం కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధి కింద నేను వాళ్ళ కోసం ఖర్చు పెడతాను. ₹1 కూడా జీతం తీసుకోకుండా ఎన్నేళ్ళ టెన్యూరుంటే అన్నేళ్ల పాటు నేను ఎమ్మెల్సీగా నేను ప్రజలకు సేవనందిస్తా. ఆ విద్యార్థులకు, నిరుపేద ఆ నిరుద్యోగులకు వాళ్ళకు పుస్తకాలు కొనివ్వడం కోసం నేను ఈ నిధులు ఖర్చు చేస్తాను. నాకు ఉండేటువంటి ఆ ఎమ్మెల్సీ ఫండ్ను కూడా ప్రభుత్వ గ్రంథాలయాల కోసం, కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం, వాటి కోసం నేను ఖర్చు చేస్తా. భారతదేశంలో సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు ఒకరు అయిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం స్థానిక నండూరి ప్రసాదరావు భవనంలో వర్ధంతి నివాళుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కె చిన్న, కోనేటి రాజు మాట్లాడుతూ భారతదేశంలో కార్మికులకు శ్రమ తగ్గిన వేతనం
కల్పించాలని అనేక కార్మికుల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకుని పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ప్రస్తావించడం జరిగేది. అంతేకాకుండా ఆయన పార్లమెంట్ కూడా సైకిల్ మీద వెళ్లే విధానాన్ని అప్పటి కాంగ్రెస్ నాయకులు కూడా మెచ్చుకోవడం జరిగేది. ఆయనకు వచ్చిన ఆస్తిని పార్టీకి రాసి ఇవ్వటం జరిగిందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలని పోరాటం చేసిన వ్యక్తి, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు విశ్వనాథం, నాగేశ్వరరావు, మణి, సూర్యనారాయణ, మోహనచార్యులు, గోపాలకృష్ణ, అప్పారావు, చంటి, నేరియా, గాంధీ, పద్మావతి, స్టాలిన్, రాజ్యలక్ష్మి, సత్యబాబు, రాజు, సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాకపోతే అయ్యేడు రాష్ట్ర మహాసభ జరుగుతున్నప్పుడు బహిరంగ సభ ప్రారంభమైందండి. ప్రారంభమైన 10 నిమిషాలకే వర్షం తెలుపు లేదు, ఇంకా మామూలుగా లేదు. ఇంకా ఈ దేశం నాకేమిచ్చిందని అందరూ చెప్పుకుంటాం. ఈ దేశానికి మనం ఏమిచ్చాం, మన పార్టీకి మనం ఏమిచ్చాం, మన సంఘానికి మనం ఏమిచ్చాం, మన వీధికి మన వార్డుకి మనం ఏమిచ్చాం. ఆయన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేసింది అని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠారెడ్డి, పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో ఏఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిపించడం వల్ల విద్యావంతులు, నిరుద్యోగులు, ప్రజలు పక్షాన కాక తెలంగాణలో సబ్బండ వర్గాల పక్షాన ప్రశ్నించడాన్ని పోరాడుతున్నామని, మండలానికి పంపించినట్లు అవుతుందని అన్నారు. ప్రశ్నించే గొంతుగా నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి నికార్సైన జర్నలిస్టుగా పేరొందిన తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ 3 జిల్లాలు ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకత్వం వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ, గత టీఆర్ఎస్ 10 కాలంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క చేసినటువంటి అవినీతి అక్రమాల పైన ప్రశ్నించినటువంటి తీన్మార్ మల్లన్న గారు గత ప్రభుత్వం అనేక వందల కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా ఏనాడు కేసులకు అలసి భయపడకుండా ప్రజా సమస్యల పైన, విద్యా సమస్యల పైన, యువకుల సమస్యలు నిత్యం గలం పెట్టినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తిని శాసనమండలికి పంపించి ఈ యొక్క 3 జిల్లాలు ఉన్నటువంటి పట్టభద్రుల సమస్యల కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం గలం విప్పే నాయకుడు తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఆయనకు మొదటి ప్రాయంతో ఓటు వేసి గెలిపించి ఆయన శాసనమండలికి పంపించాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు బయట తీసి, అవినీతి బయట తీసి, ప్రజలను కానీ విద్యను చేతనం చేసి అనేక రకమైన సమస్యలు పరిష్కరించడం. జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ పక్షాన యువకులు పిలుపునిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓటు అడగ లేదు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ ప్రభుత్వాలు యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, యువకుల సంక్షేమం చేయకుండా ఈ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలా పేపర్ లీకేజ్ చేసి, ఇలా పేపర్ లీకేజ్ ద్వారా విద్యార్థి యువకులకు ఆత్మహత్యల కారణమై ఇలా యువకుల జీవితం చిన్నపిల్ల చేసినటువంటి బీఆర్ఎస్ పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు అడగలేదు. బీజేపీ పార్టీ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నది. 10 ఏళ్ల పాలనలో 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టి ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్ జిల్లాలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ లేదు. కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ 2 దొంగ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా చీకటిలో ఓట్లు వేయించుకున్నారో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా వాళ్ళు చీకటి రహస్యంలో ఓట్లు వేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీకి, టీఆర్ఎస్ ఓటు వద్దు, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ పిలుపునిస్తూ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్న వాహనదారులు, పాదచారుల దాహర్తిని తీరుస్తున్న ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ కావలి మహిళ
విభాగం సేవలు అనిర్వచనీయమని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహిళల అభ్యర్థన మేరకు ట్రంక్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పులిహోర, లడ్డూలు, మంచినీరు, మజ్జిగ ఆయన పంపిణీ చేశారు. మహిళలను అభినందించారు. నేటి దాత అయిన కావలి అర్చక సంఘం అధ్యక్షుడు అలంకార ప్రవీణ, అర్చక సామ్రాట్, అర్చక సేవా తత్పర బీరుదాంకితులు 39వ వార్డు టీడీపీ నాయకులు కె శ్రీనివాసాచార్యులకు అభినందనలు తెలిపి ఆయనకు 59వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ అఖండ మెజారిటీతో కావ్య కృష్ణారెడ్డి విజయం సాధిస్తారని, కావలి అభివృద్ధికి తోడ్పడతారని, పేద ప్రజల బాధలు తీరుస్తారని, మంచి పరిపాలన చేస్తారని, ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు. అనంతరం కావ్య కృష్ణారెడ్డిని ఆయన సత్కరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 17 సంవత్సరాలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా రక్తదానం పట్ల అవగాహనను, తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని అన్నారు. మండలం పరమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మరి మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు తలసేమియా వ్యాధి అంటే చాలామందికి సమాజంలో అవగాహన లేదు. మరి పుట్టుకతోని వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి లోపంతో కూడుకున్నటువంటి వ్యాధి. మరి పుట్టినటువంటి చిన్న పిల్లలకి 15 నుండి 25 రోజులకు ఒక యూనిట్ రక్తం అనేటువంటిది అవసరం ఉంది. మరి అలాంటి చిన్నపిల్లలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా చిన్నారులు ఉన్నారు. మరి వేసవి కాలం కావడం, అలాంటి చిన్న పిల్లలకు రక్తం అందకపోవడంతో ఈ వేసవి కాలంలో ఆ చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఈరోజు పరమల్ల గ్రామంలో ఉన్నటువంటి యువత గ్రామస్తుల సహకారంతో ఇది 2వ క్యాంపు. గత సంవత్సరం 2023 జనవరిలో కూడా ఒక క్యాంపు తలసేమియా చిన్నారుల కోసం నిర్వహించాము. మరి ఈరోజు కూడా మెగా క్యాంప్ నిర్వహించాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు కూడా అభినందించి మరి రక్తదానం యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పరమల్ల గ్రామంలో ఇంతటి రక్తదాన శిబిరం విజయవంతమైందంటే ఇది ఒక్క రోజుతో అయినటువంటిది కాదు. గత 15 రోజుల నుంచి ఈ రక్తదాన శిబిరము విజయవంతం కావడం కోసము మరి ఈరోజు రాజాగౌడు, మరి శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా యువజన సంఘాలు కూడా ఇక్కడ బలంగా ఉన్న సంఘాలు, మరియు మా ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ గారు వారి సహకారంతో 2వ రక్తదాన శిబిరం. గ్రామస్తులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు మీరు రక్తం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎక్కడ రక్తం అవసరమైనా ఆ రక్తాన్ని అందజేయడం కోసము కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎల్లవేళ. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంపన్బోల్ గ్రామంలో వికలాంగులకు వీల్చైర్లు అందించిన దాతలు ప్రొఫెసర్ కొల్లూరి హరిగోపాల్ వారి భారతీదేవి పెళ్లి రోజును పురస్కరించుకుని వికలాంగులకు వీల్ చైర్స్ అందించిన మహానుభావులు. ఈ కార్యక్రమంలో మణిగండ్ల కిష్టయ్య అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సన్స్ ట్రస్ట్ అధినేత నూతి శ్రీకర్ శర్మ హైకోర్టు లాయర్ మాట్లాడుతూ ఇంకా ఎంతమంది ఉన్నా వికలాంగులకు ఆదుకుంటామని హైకోర్టు లాయర్ అన్నారు. మణిగండ్ల కృష్ణయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ ఆపదొచ్చినా ఆదుకుంటానని అన్నారు. సేవారత్న గ్రహీత మణిగండ్ల శ్రీనివాస్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీల్ చైర్స్ అందుకున్న వికలాంగులు జగ్గంగూడ గ్రామం శంకర్రావు, బొమ్మనపల్లి నాగమణి. వీల్ చైర్స్ అందుకున్న వికలాంగులు మాట్లాడుతూ మాకు వీల్ చైర్స్ అందించిన మహానుభావులకు దేవుడు ఎల్లవెల్లా అండగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. జగ్గన్నగూడలో ఒక మంచి సామాజిక కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ప్రొఫెసర్ కొండూరి హరిగోపాల్ గారు, వారి శ్రీమతి కొండూరు భారతీదేవి గారి
మ్యారేజ్ డే 26వ తారీఖు మే 2024లో పురస్కరించుకొని ఈ యొక్క వీల్ చైర్లు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అయితే వీళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కేవలము మంచానికే అంకితమైపోయి బాహ్య ప్రపంచాన్ని చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సందర్భంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు కిష్టయ్య గారు వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చూసి నిజంగా వీళ్ళకి వీల్ చైర్లు ఇవ్వాలనేటువంటి అనే సందర్భంలో కూడా నాకు తెలియజేయడం జరిగింది. కనుక వాళ్ళకు ఆ ప్రొఫెసర్ వాళ్ళకు చెప్పి ఈరోజు వాళ్ళ యొక్క సహకారంతో అదేవిధంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో ముందుండి సమాజానికి సేవ చేయాలంటే ఆధ్యాత్మికంగా ధార్మికంగా అన్ని విషయాలలో కూడా ముందుకొచ్చి తన పని పక్కకు పెట్టుకొని ముఖ్యంగా వాళ్ళ కొడుకు శ్రీనివాస్ గారు హైదరాబాద్లో ఉండి కూడా అక్కడి నుండి ఈ కార్యక్రమం కొరకే ఇంత దూరం వచ్చి మా ఊరిలో మంచి చేయాలన్నటువంటి సంకల్పంతో ఇది జరుగుతున్నది. కనుక మేము మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ యొక్క చైర్లను మాకు ఇవ్వడం సంఘటన. ఈ కార్యక్రమము జగన్గూడలో మన అందరి సమక్షంలో జరగడం ఎంతో సంతోషం. కాళ్ళు లేని వాళ్ళకి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఉపాధి కూలీల సమావేశం గుంజ సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్యదర్శి ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దండు ఆదినారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనులు చేసి 8 వారాలైనా డబ్బులు రాకుంటే కూలీలు ఏం తిని బతకాలి అని ప్రశ్నించారు. అదేవిధంగా బేతుపల్లి గ్రామంలో పనులు లేక నారాయణపురం, సత్యనారాయణపురం ప్రాంతాలకు వలసబోతున్న కార్మికులకు కనీసం రవాణా భత్యం కూడా ఇవ్వడం లేదని, వారికి వెంటనే రవాణా భత్యం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు 2 సార్లు ఫోటోలు తీసే విధానం వల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫోటోలు రాని రోజు మాస్టర్ పడటం లేదని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 5 రోజులు 6 రోజులు పనిచేసిన వారికి 3 రోజులు 4 రోజులు కూలీ చేస్తున్న వారికి అని 2 సార్లు ఫోటో విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవని, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కనీసం వైద్యం అందించే పరిస్థితి లేదని, ప్రాథమిక వైద్యం కోసం మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని, మంచినీళ్లు, టెంట్, గడ్డపార, తట్ట, పారలకు డబ్బులు ఇవ్వాలని, పై సమస్యల పరిష్కారానికి సోమవారం సత్తుపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముట్టడించబోతున్నామని, అదేవిధంగా దశల వారీగా అన్ని మండల కేంద్రాల్లో పై సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించబోతున్నట్లు దండు ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు సత్తుపల్లి మండలం నాయకులు గుంజా సత్యం, వరలక్ష్మి, మహిళా సామాఖ్య నాయకులు ఎస్కే రంజాన్, బి యువజన సమాఖ్య నాయకులు ఎస్కే హామిద్, బి అజయ్, కృష్ణ, కోటమ్మ, వెంకటేశ్వరరావు, ప్రసాద్, హరిబాబు, కుమారి, రామారావు, సీతయ్య, లక్ష్మి, దుర్గా, చెన్నమ్మ, పావని, ప్రసన్న, ప్రమీల, పార్వతి, రామలక్ష్మి, రమణ, లలిత, రవి, చెన్నారావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కోసం ఈరోజు బేతుపల్లిలో సమావేశం జరుగుతుంది. దాదాపుగా 8 వారాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ డబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చినటువంటి డబ్బులకి లెక్కలు లేవు. ఎంత వస్తున్నాయి ఏంటి అనేది కూడా లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. పే స్లిప్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కింద పడినా, దెబ్బలు తగిలినా కనీసం ప్రభుత్వాధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ ఉపాధి కూలీల సమస్యలు అంటే కోతి తెచ్చిందంటే గోడవతల పడే అనే పద్ధతిలో ఉంది తప్ప వారి యొక్క కష్టాలు, ఇబ్బందులు పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. దాదాపుగా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆటోలు ఛార్జీలు రోజుకి 60 రూపాయలు 70 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వీళ్ళు పనిచేస్తూ ఉంటే కనీసం ఛార్జీ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని నీరుగార్చడం కోసం, ఈ పథకాన్ని తీసేయడం కోసం, కూలీలు ఇబ్బంది పెడితే వాళ్ళు పనికి రాకుండా ఉంటారనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుంది తప్ప కూలీల కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశం కానీ, కూలీలకు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం కానీ, కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం కానీ ఈ అధికారులకు పట్టినట్టు కనపడటం లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకోకపోతే మేము సోమవారం నాడు
సత్తుపల్లి మండల ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలా బేతపల్లి గ్రామం నుంచి సుమారు 150 మంది కూలీలు గౌరిగూడెం వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కానీ వచ్చినటువంటి కూలీలకి ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. పెద్ద పెద్ద చెట్లు, కంప, పాములు, విషసర్పాలు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అయినా సరే వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉంటే కనీసం కూలీ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడానికి అధికారులకు చేతులు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమర్రి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఆదోని నుండి వస్తున్నటువంటి కారు, రాయచూరు కర్ణాటక నుండి వస్తున్న మరో కారు, ఒకసారి 2 కార్లు ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4 స్వల్ప గాయాల చేత బయటపడ్డారు. గాయాల పాలైన వారిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో పోలీసులు ఈ 2 కార్లు కర్ణాటకకు చెందినదిగా గుర్తించారు. ఎన్డీఎస్ఏ కమిటీ మధ్యంతర సిఫార్సుల మేరకు చర్యలు మరమ్మతులు ప్రారంభించిన ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ వరదకు అడ్డంకులు లేకుండా 7వ బ్లాక్లోని గేట్లను పూర్తిగా తెరవాలని నిర్ణయం. 7వ బ్లాక్లోని 14, 15 పిల్లర్ల మధ్య గేట్ ఎత్తిన ఇంజనీర్లు 19, 20, 21 పిల్లర్ల మధ్య గేట్లు మినహా మిగతా వాటిని ఎత్తేందుకు ప్రయత్నాలు. 7వ బ్లాక్ ముందు ఉన్న ఇసుక మేటలు, రాళ్లను సైతం తొలగించనున్న ఎల్ఎన్టీ గేట్లు పూర్తిగా ఎత్తిన తర్వాత మరమ్మతులకు సన్నద్ధం. త్రినైని నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకున్నారు. దీనిపై అతని భార్య శిల్ప శనివారం హైదరాబాద్ లో స్పందిస్తూ మాకు కూతురు, కుమారుడు ఉన్నారు. పవిత్ర వల్లే మా మధ్య విభేదాలు వచ్చాయి. నాతో ఉండలేనని చందు చెప్పారు. ఎక్కడున్నా సంతోషంగా ఉండు అని చెప్పాను. తాజాగా పవిత్ర చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లారు. ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అంటే పర్సనల్ కన్వర్సేషన్ కాదు, మొన్న 2 days బ్యాక్ నిన్నగా ఒక మనది మాట్లాడారు. లేదండి, పిల్లల కోసం వస్తారు, పిల్లల్ని చూస్తారు. ఆల్రెడీ అందరికీ చెప్పారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రాత్రి 11 గంటలకు తాడిపత్రి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన సిట్ బృందం. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాలను, ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్. నా ఎమ్మెల్సీ వేతనాన్ని మొత్తం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిగా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. పెదపూడి మండలంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను గెలిపించండి. తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఏఐఎస్ఎఫ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు.
సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.